Welcome back to my channel Learning Continuous. Yesterday one of my students, నేను ఎవరికైతే మెంటర్షిప్ చేస్తున్నానో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ గురించి, సో వన్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్ వచ్చింది. సార్ మనకి పేపర్ 4 గ్రూప్ 1 పేపర్ 4 సెక్షన్ 3లో ఈ అరిథమెటిక్ ఎబిలిటీ అంటే ఏంటి, లాజికల్ ఎబిలిటీ అంటే ఏంటి, అండ్ అనలిటికల్ ఎబిలిటీ అంటే ఏంటి, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇట్లా ఉన్నాయి కదా. అసలు ఇవేంటి సార్, మనము అన్ని క్వశ్చన్స్ విల్ ఫాల్ అండర్ ది సెక్షన్ 4 అరిథమెటికే కదా, మరి ఎందుకు వీటిని కేటగరైజ్ చేశారు అని నన్ను క్వశ్చన్ అడిగాడు. అయితే నేను ఏం చెప్పానంటే, బాబు రేపు ఒక్కరోజు మార్నింగ్ నీకోసమే కాదు మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం కూడా ఒక వీడియో చేస్తాను, సో దట్ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది అని నేను చెప్పాను అనమాట. అయితే ఇది ఏంటి అంటే, మనకి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇది మనకి ఎక్కడ ఉంది, గ్రూప్ 1లో పేపర్ 4 సెక్షన్ 3లో ఈ యొక్క యాప్టిట్యూడ్ సెక్షన్ ఉంది. మొత్తం అరిథమెటిక్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం అనమాట దీన్ని. ఓకే, సో మనకి ఏంటిది, వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్. మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాప్టిట్యూడ్ అంటాం. యాప్టిట్యూడ్ అంటే యాప్టిట్యూడ్ అన్న అనొచ్చు, లేకపోతే మెంటల్ ఎబిలిటీ అన్న అనొచ్చు. మెంటల్ ఎబిలిటీ అంటే ఇది, దీంట్లో ఏమేమి వస్తాయి, ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే, హౌ ఫాస్ట్ యూ కెన్ డూ ఏ ప్రాబ్లమ్, అది. సో దట్ విల్ కమ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ రేషియోస్, ప్రపోర్షన్స్ ఉంది, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఉన్నాయి, లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. సో నువ్వు అలాంటి ప్రాబ్లమ్స్ ముందు చేసి ఉన్నట్టయితే చాలా చాలా ఫాస్ట్గా చేయగలుగుతావు. ఈ ఉంది కదా, ఈ యాప్టిట్యూడ్, ఈ అరిథమెటిక్. సో ఈ అరిథమెటిక్, యాప్టిట్యూడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందు చేసి ఉన్నట్టయితే చాలా చాలా ఫాస్ట్గా చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సడన్గా 18x7 అని అడిగిన. 18x7 అనగానే నాకు తక్కువ, ఆల్రెడీ నేను ఇంతకుముందు టేబుల్స్ చదవండి ఉంటే నాకు 126 అని నాకు ఆల్రెడీ మైండ్లో పడిపోయి ఉంటుంది. అయితే ఇది ఇక్కడ ఇలాంటి టేబుల్స్ చదవని వాళ్ళు, లేకపోతే గుర్తులేని వాళ్ళు అక్కడ కూర్చొని ఓకే 18x7 7 8 56 6 5 7 5 7 ఇట్లా యాడ్ చేస్తారు. అదే ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఈ యాప్టిట్యూడ్ తెలియదు, ఇలాంటి యాప్టిట్యూడ్ చేసి ఉండరు, కానీ వాళ్ళకి ఇంకొక రకమైన ఇది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 18x7ని వాళ్ళు ఏం చేస్తారంటే 2x9x7 చేసేసుకుంటారు మైండ్లో 2x9x7 చేసుకుంటారు. కాబట్టి వాడికి 18 టేబుల్ తెలియదు, కానీ 9 టేబుల్ తెలుసు. ఓకే, ఇమ్మీడియట్గా 9 7 63 డబుల్ చేస్తే ఈజీ కదా, 126. చూడండి, 18 టేబుల్ తెలియాల్సిన అవసరం లేదు, బట్ రాదర్ సేమ్ టైంలో, ఇమ్మీడియట్గా సేమ్ టైంలో 18x7 అనగానే ఓకే అది 2x9 9 7 63 63 x 2 126. మరి దీన్ని ఏమంటారు, దీన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు. ప్రాబ్లమ్ సాల్వింగ్, సేమ్ ప్రాబ్లం ఉంది కానీ నువ్వు ఇమ్మీడియట్గా దాన్ని చేసిన విధానం వేరు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. యూజువల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఏమేమి వస్తాయంటే, మనకి లెక్కలు రావచ్చు, దట్ ఈస్ ఫైన్, కానీ మనం ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ని ఎట్లా సాల్వ్ చేసినావు, ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసినావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాక్టరీలో గొడవలు నడుస్తుంటాయి, యూనియన్ స్ట్రైక్స్ అవుతాయి, లేకపోతే కార్పొరేట్ లాస్ మారుతాయి, గవర్నమెంట్ ఏదో అంటుంది, లోకల్ లీడర్స్తో ఏదో ప్రాబ్లం ఉంటుంది, లోకల్ జనాలతో ఏదో ప్రాబ్లం ఉంటుంది. హౌ డిడ్ యూ సాల్వ్ ద ప్రాబ్లం? ఓకే, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ జెనరిక్ అనమాట, వెరీ జెనరిక్. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఎట్లా ఇస్తారంటే ఒక సినారియో ఇస్తారు, ఒక కాంప్రిహెన్షన్ ఇస్తారు. ఆ కాంప్రిహెన్షన్ ఇచ్చి నీకు కింద 1 2 3 4 రీజన్స్ ఇస్తారు. ఇందులో బెస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీ ఏంటిది, బెస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ నువ్వు ఉంటే ఏం చేస్తావు అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ అంట. సో ప్రాబ్లం అనగానే మీ మైండ్లో ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమే ఉండాల్సిన అవసరం లేదు, ఇట్ క్యాన్ బి ఎనీ ప్రాబ్లం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మరి ఈ లాజికల్ ఎబిలిటీ అన్న లాజికల్ రీజనింగ్ అన్న ఒకటే ఆల్మోస్ట్. ఓకే, సో వర్డ్స్ మారుస్తాం, లాజికల్ రీజనింగ్, లాజికల్ ఎబిలిటీ. సో లాజికల్ ఎబిలిటీ అంటే ఏంటంటే, రెండు సిచ్యువేషన్స్ మధ్య నుంచి మనం ఒక కంక్లూజన్ని డిరైవ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం వెదర్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. లాజికల్ ఎబిలిటీ ఎప్పుడు ఏం చెప్తుంది అంటే, వెదర్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఆ సినిమా ఏంటిది, అతడు సినిమాలో ప్రకాష్ రాజు శివారెడ్డి మర్డర్ అయిన తర్వాత యాక్సిడెంట్కి వచ్చి ఇటు తల మీద పెట్టుకొని 11:30కి ఇదైంది, 11:20కి అదైంది అని వాళ్ళ సబార్డినేట్ చెప్తుంటే కాదు అంటాడు కదా. అంటే వాడు ఈ టైంలో కిందకు వచ్చి కాఫీ తాగి కూడా వెళ్ళొచ్చు అన్న డైలాగ్ కొడతారు. సో
హీఈస్ థింకింగ్ లాజికల్లీ కరెక్ట్. ఏది కరెక్ట్ డైరెక్షన్? సో దట్ ఈస్ కాల్డ్ ద లాజికల్ ఎబిలిటీ. అంటే మనం కరెక్ట్గా థింక్ చేస్తున్నామా అన్నది ఈ లాజికల్ ఎబిలిటీ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా క్వశ్చన్ ఇస్తాడు, ఆల్ డాక్టర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అంటాడు. ఒక స్టేట్మెంట్ 1, ఆల్ డాక్టర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, రవి ఈజ్ ఏ డాక్టర్ అంటాడు. ఇప్పుడు వాట్ ఈస్ రవి? రవి ఈజ్ డాష్ అంటాడు. ఆల్ డాక్టర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, రవి ఈజ్ ఏ డాక్టర్. అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్గా రవి ఈజ్ ఎడ్యుకేటెడ్ అవుతుంది, అంతే కదా, సింపుల్. సో ఈ రెండు స్టేట్మెంట్స్ మనం లాజికల్గా థింక్ చేస్తాం. ఓకే, ఆల్ డాక్టర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, రవి ఈజ్ ఎ డాక్టర్, సో ఆబ్వియస్గా రవి ఈజ్ ఎడ్యుకేటెడ్. చూడండి, లాజికల్ థింకింగ్ కరెక్ట్గా చేస్తున్నాం. సో ఇది మనకి ఎక్కడ వస్తుందంటే, మోస్ట్ ఆఫ్ ద ఈ లాజికల్ ఎబిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే, మనకి దెర్ ఈజ్ ఏ టాపిక్ కాల్డ్ సిల్లాజిజం అని ఉంటుంది, సిల్లాజిజం. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ చెప్పిన. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నాకు వీడియో లెంత్ పెంచాలని ఇష్టం లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇలాంటిది నీకు సిలాజిజం ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ వేర్ దేర్ ఆర్ 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. 2 స్టేట్మెంట్స్ ఇస్ ఆల్ క్యాట్స్ ఆర్ పెన్స్, ఆల్ డాగ్స్ ఆర్ డాగ్స్, ఇట్లేమో ఉంటుంది అనమాట. సో ఇలాంటి లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇట్లా పడతాయి. వెదర్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, దెన్ మరి అనలిటికల్ ఎబిలిటీ ఏంటిది? అనలిటికల్ ఎబిలిటీ అంటే ఏంటంటే, ఈ లాజికల్ కంక్లూజన్స్ ఏవైతే చేస్తామో వాటిని అన్నిటినీ ఒక దగ్గర జోడించి ఒక అనలిటికల్గా మనం కరెక్ట్ ఆన్సర్కి వస్తాం. అవునా? లాజికల్గా మనం ఇందాక డిరైవ్ చేసిన అన్నిటి తీసుకొచ్చి అనలిటికల్గా ఒక డెరివేషన్కి వస్తాం అనమాట, ఒక కంక్లూజన్కి వస్తాం. మళ్ళీ నేను అదే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అతడు సినిమాలో. ఫస్ట్ అతడు ఒక్కొక్క దగ్గర ప్రకాష్ రాజు అన్ని ఒక్కొక్క దగ్గర సాల్వ్ చేసుకుంటూ లాజికల్లీ కరెక్ట్ వెళ్తున్నామా. ఒకసారి ఏమో ఇక్కడ చూడండి, ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ బ్యారికేడ్ పెట్టారు, హెవీ వెహికల్స్ వెళ్ళొద్దని. ఇక్కడ నిన్న మొన్న కూడా ట్యాంకర్ ఆగిందా అని అడుగుతాడు. సో అదొక లాజికల్ కంక్లూజన్. ఎక్కడ నన్ను పోయి చెక్ చేయని చెప్తారు వాళ్ళు సబార్డినేట్. అట్లా మల్టిపుల్ సిచ్యువేషన్స్లో హీ విల్ గో అండ్ డూ ఆల్ కైండ్ ఆఫ్ లాజికల్ ఎబిలిటీస్. తర్వాత లాస్ట్లో సెకండ్ హాఫ్ అంటే ఇంటర్వ్యూలు అయిపోతున్న ముందనో లేకపోతే ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాతనో జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళి ఒక పెద్ద ఆల్రెడీ ఒక సీరియస్ మర్డరర్ ఉంటాడు. అవునా? వాడు నార్త్ ఇండియన్ అనుకుంటా. ఆయన కూర్చొని అప్పుడు ఒక పెన్ను పేపర్ పెట్టి అప్పుడు డెరివేషన్ చేస్తాడు. ఆయన దగ్గర ఉన్న అన్ని ఫ్యాక్టర్స్తో హీ విల్ కమ్ టు ఏ కంక్లూజన్. ఒక బొమ్మ వేస్తాడు, వాడు కళ్ళు ఎట్లుంటాయి, ముక్కు ఎట్లుంటుంది, మూతాడు. సో హీ డూయింగ్ ద అనలిటికల్ ఎబిలిటీ. అంటే నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ కరెక్ట్ కాకపోవచ్చు, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు రిలేట్, ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ వాట్ ఇట్ ఈస్. ఓకే, లాజికల్ ఎబిలిటీ అంటే ఏంటిది, అనలిటికల్ ఎబిలిటీ అంటే ఏంటిది. సో మరి ఇప్పుడు మీరు అడగొచ్చు, సార్ ఎందుకు ఇది అవసరమా? అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ ఎబిలిటీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదు. ఇన్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవడు కూడా హెడ్డింగ్ పెట్టి ఇది లాజికల్ ఎబిలిటీ క్వశ్చను, ఇది లాజికల్ రీజనింగ్ క్వశ్చను, ఇది అనలిటికల్ రీజనింగ్ క్వశ్చన్ అని ఏమి ఇయ్యడు. కానీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనకి తెలుసుకుంటే బెటర్, అంతకంటే ఏం లేదు. ఎక్కడ అడగడు, ఇది ఏమీ ఇంపార్టెంట్ కాదు. జస్ట్ మీకు ఆ టర్మ్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఆ టర్మ్స్ వచ్చినప్పుడు మనకి ఆ టర్మ్స్ యొక్క మీనింగ్ తెలుసుకోవడం తప్పులేదు. అందుకు దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇది చెప్పకపోయినా ఏం కాదు, డైరెక్ట్గా వీ కెన్ స్టార్ట్ ద క్లాస్. ఓకే, సో దట్ ఈస్ ద అనలిటికల్ ఎబిలిటీ. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ఏమొస్తుందంటే, అనలిటికల్ ఎబిలిటీలో మీకు సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. సీటింగ్ అరేంజ్మెంట్ని మనం అనలిటికల్ ఎబిలిటీలో పెట్టవచ్చు. సీటింగ్ ఇది ఒక టాపిక్ ఉంది తెలుసు కదా, సీటింగ్ అరేంజ్మెంట్. ఎందుకంటే 6 people sit together in a circle. A sits two steps away from A sits right two steps away from the C, and D is between C and D. ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేస్తాము, ఆ చెప్పిన 5-6 స్టేట్మెంట్స్లోకి వెళ్ళి ఓకే ఏ సికి రైట్ ఉన్నాడు కాబట్టి మనం ఒక బొమ్మ వేసుకుంటాం. తర్వాత ఓకే డి ఖచ్చితంగా 2 steps ఇటు ఉన్నాడు కాబట్టి ఇది వేసుకుంటాం. ఇట్లా మనము ఇట్లా చేసుకొని ఫైనల్గా మనం ఒక సర్కిల్ చెప్తాం. ఓకే ఇట్లే నువ్వు ఇచ్చిన ఈ పాయింట్స్ ప్రకారము మేము డెరివేషన్ తర్వాత ఇట్లా ఆన్సర్ వచ్చింది, అంతేనా? సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. ఇట్లా ఇది వన్ ఆఫ్ ద టాపిక్స్ ఇన్ మనకి యాప్టిట్యూడ్. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ పేర్లోనే తెలుస్తుంది. మీకు డేటా ఇస్తాడు, డేటా ఇచ్చిన తర్వాత ఈ డేటా నుంచి నువ్వు డిరైవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోకోకోలా సేల్స్ ఉంది. కోకోకోలా సేల్స్ పలానా ఇయర్లో ఇంత అయింది, పలానా ఇయర్లో ఇంత అయింది, పలానా ఇయర్లో ఇంత అయింది. అన్నిటికంటే ఏ ఇయర్లో ఎక్కువైంది, అన్నిటికంటే ఏ ఇయర్లో తక్కువైంది, లేకపోతే ఏ రీజియన్లో తక్కువైంది, అది మనం చూడగానే చెప్పలేము, ఎందుకంటే పెద్ద నెంబర్స్ కాబట్టి. సో మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి మనం వీ షుడ్ బి ఏబుల్ టు టెల్ ఓకే ఇక్కడ ఎక్కువైంది, ఇక్కడ తక్కువైంది. సో డేటాని మనం ఇంటర్ప్రిట్ చేసి చెప్పడమే డేటా ఇంటర్ప్రిటేషన్.
అది యాక్చువల్గా అన్నిటికంటే ఫాస్టెస్ట్, ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసి ఫాస్ట్గా మనకు ఖచ్చితంగా వస్తుంది అంటే డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్లో మనం చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు, కానీ చాలా మంది భయపడతారు. ఏముంటాయి డేటా ఇంటర్ప్రిటేషన్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ గివ్ పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్ ఇవి ఇస్తారు అనమాట. సో మరి వాటిని అవి ఎట్లా చదవాలో తెలిస్తే, ఒక బార్ గ్రాఫ్ ఎట్లా చదవాలో తెలిస్తే, ఆ ఇంక్రీజ్ ఎంత అయింది, డిక్రీజ్ ఎంత అయింది, ఏదే తెలిస్తే ఇది ఈజీగా చేసేయచ్చు. దీంట్లో ఎక్కువ ఏం పడతాయి డేటా ఇంటర్ప్రిటేషన్లో మనం చాలా ఫాస్ట్గా నేర్చుకోవాలంటే యాప్టిట్యూడ్. ఎవరైతే యాప్టిట్యూడ్ చాలా ఫాస్ట్గా ఉంటాడో, డివిజన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, ఇదైతే ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో, న్యూమరిక్ యాప్టిట్యూడ్ ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో డేటా ఇంటర్ప్రిటేషన్ వాళ్ళకి కొట్టిన పిండి. ఓకే, మరి ఇది ఫాస్ట్గా రావాలంటే దీనికి ముందర ఇది ఉండాలి. మరి యాప్టిట్యూడ్ ఫాస్ట్గా రావాలి అని అంటే మనం ఏం చేయాలంటే చిన్నప్పటి టెక్నికే టేబుల్స్ 1 నుంచి 20 టేబుల్స్ వరకు ఖచ్చితంగా 1 to 20 టేబుల్స్ ఖచ్చితంగా ఎప్పుడైనా మన నోటి మీద ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 14 8 అనగానే ఆలోచించొద్దు 112 అట్లా చెప్పాలన్నమాట. 15 6 90 ఇంత ఫాస్ట్గా మనము ఎప్పుడైతే చెప్పగలుగుతామో, ఎంత ఫాస్ట్గా చెప్పగలుగుతామో మనకి యాప్టిట్యూడ్ చాలా 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 ఫాస్ట్గా వస్తుంది. అసలు కొన్ని అంటే ఇప్పుడు అంటే మనకి ఎందుకు చిన్నప్పటి నుంచి 1 to 20 టేబుల్స్ ఎందుకు చెప్పిందంటే, ఇఫ్ యూ నో 1 to 20 టేబుల్స్ ఆన్ ద నీ నోటి మీద ఉంటే నువ్వు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చాలా చాలా ఫాస్ట్గా చేయగలుగుతావు, అందుకోసం మనకి 1 to 20 టేబుల్స్ ఎప్పుడైనా కంఠస్థం చేయండి. అది నోటి మీదనే ఉండాలి. యాప్టిట్యూడ్లో మీకు స్పీడ్ రావాలంటే మీరు ప్రాబ్లమ్స్ చేసి ఉండాలి, చూడగానే చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ ఇచ్చిన అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 48 into 52 అని ఒక క్వశ్చన్ ఇచ్చిన. 48 into 52 అనే క్వశ్చన్ ఇవ్వగానే మీరు కూర్చొని ఏం చేస్తారు, ఓకే 48 into 52 2 1 2 ఇట్లా చేస్తారు. బట్ ఆల్రెడీ సాల్వ్ చేసినోడు ఏం చేస్తాడు, 48 into 52 ఇది ఎట్లుంది ఫార్ములా, a plus b into a minus b. ఇలా a ఎంత 50, a plus b 50 plus 2 50 minus 2. ఇదేంటిది a square minus b square, 2400 2500 minus 4. సో ఏమవుతుంది 2496. నేను ప్రాబ్లమే సాల్వ్ చేయలే. ఇది చూడగానే అంటే మనకి ఎగ్జామ్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్సే ఇస్తారు. ఎగ్జామ్లో కూడా మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడ టైం వేస్ట్ చేయని, ఇప్పుడు నాలాంటి వాడు అంటే చేసిన వాళ్ళు ఉంటే ఇలా ఒక సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇది పెట్టేసి వెళ్ళిపోతాడు, వాళ్ళకి ఒక మార్క్ వస్తుంది. అదే చేయని వాళ్ళు ఉంటే అది లెక్కేస్తాడు. బై మిస్టేక్ ఆ లెక్కేసినప్పుడు తప్పు వచ్చింది అనుకో, పోయింది, ప్రాబ్లం అయింది, చిన్న లెక్కనే పోతుంది. సో ఇట్లాంటివి మనం ఫాస్ట్గా నేర్చుకోవాలి అని అంటే యూ హ్యావ్ టు డూ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అరిథమెటిక్ ప్రాబ్లమ్స్ చేస్తూనే ఉండాలి. చాలా ప్రాబ్లమ్స్ చేయాలి. ఇది ఎవరికి కూడా నోటి మనమేమి శ్రీనివాస రామానుజం కాదు, మనమేమి ఆ శకుంతల ఆమె కాదు. సో వీ హ్యావ్ టు డూ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇవి చేస్తే చాలా ఈజీ అవుతుంది. యాప్టిట్యూడ్ చాలా ఫాస్ట్గా వస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా 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 ఫాస్ట్గా వస్తుంది. ఇక ఈ మిగతావి 3 అనేది ఈ రీజనింగ్ ఉంది చూసారా, లాజికల్ ఎబిలిటీ, ఈ సీక్వెన్సెస్, నెంబర్స్, అవన్నీ చిన్న ABCDEF ఉంటాయి కదా ఆల్ఫాబెటికల్, ఇవన్నీ రీజనింగ్లోకి వస్తాయి. అవి ఎవరైనా చేయగలుగుతారు. కానీ ఇక్కడ మనము కొట్టగలగాలి. అంటే ఎవరైతే పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే ఒక ఇంజనీరింగ్ లేకపోతే BSc కంప్యూటర్స్, వాళ్ళకి ఇక్కడ ఎడ్జ్ ఉంటుంది కదండి, దే హ్యావ్ ద ఎడ్జ్. సో 12 to 14 క్వశ్చన్స్ మనకి ఇక్కడ నుంచి వస్తున్నాయి కదా ఎగ్జామ్కి. ఇట్స్ వెరీ వెరీ బిగ్ నెంబర్. ఇప్పుడు ఒక 80 కట్ ఆఫ్ ఉంటే, ఒక గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్కి 80-85 కట్ ఆఫ్ ఉంటే, ఒక 10 నుంచి 12 క్వశ్చన్లు అంటే చాలా పెద్ద నెంబర్ కదా. ఇట్స్ వెరీ 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 బిగ్ నెంబర్. సో దీన్ని ఇగ్నోర్ చేయకండి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes పెట్టుకోండి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes పెట్టుకుంటే యూ విల్ బి ఏబుల్ టు డూ వెరీ 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 ఈజీలీ అనమాట. నేను అది చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఇగ్నోర్ చేస్తారు, అమ్మ మనకు రాదు. అసలు మీరు సాల్వ్ చేస్తే కదా, ఇప్పుడు ఇట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. కానీ మన వాళ్ళు చేయట్లేదు. నేను ఎన్ని చెప్పినా చేయరు అనుకో, అది వేరే సంగతి. నేను ఇప్పటి నుంచి చాలాసార్లు చెప్పినా మీరు కంప్యూటర్స్ నేర్చుకోండి, టైప్ రైటింగ్ నేర్చుకోండి అంటే ఎవరు నేర్చుకోవట్లేదు ఇప్పటిదాకా. ఒకసారి కూడా నాకు ఎవరు కూడా పెట్టలే అన్న, నేను నేర్చుకున్నాను మీకోసం చెప్తే మీరు వినరు. కానీ ఇప్పటికైనా ఇది చేయండి. సో టేబుల్స్ కంఠస్థ చేయండి, పైకి వెళ్ళి కిందకి వెళ్ళి పైకి వెళ్ళి. ఇది స్కూల్ థింగే కానీ అవసరమైన థింగ్ కదా. ఈ ఎగ్జామ్కి డేటా ఇంటర్ప్రిటేషన్ ఎగ్జామ్కి ఈ టేబుల్స్ అవి లెక్కలు ఎక్కాలంట కదా తెలుగు మీడియంలో, ఎక్కాలు
ఖచ్చితంగా చేయాల్సిందే. సో మరి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, సార్ మీరేమైనా కోర్స్ స్టార్ట్ చేస్తున్నారా అంటే, యెస్ ఐఎమ్ స్టార్టింగ్ ఏ కోర్స్ ఆన్ దిస్ నిన్ననే అనిపించింది దీని మీద. ఎందుకంటే నా స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు నేను ఎవరికైతే మెంటార్ చేస్తున్నానో చెప్పాను కదా, నాకు ఆల్రెడీ 12 to 14 పీపుల్ మెంటర్షిప్లో ఉన్నారని. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఈ ఎగ్జామ్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే ఈ సెక్షన్లో. సో నాకు అనిపించింది, సరే నేనెందుకు చెప్పకూడదు, మన స్ట్రెంతే ఇది కాబట్టి నేను ఐఎమ్ స్టార్టింగ్. సో నా క్లాస్ వచ్చేసి ఎవ్రీ డే 5 days ఉంటుంది. 5 days ఐ విల్ టేక్ ఆన్లైన్ తీసుకుంటా, ఆన్లైనే తీసుకుంటా. లైవ్ కాదు, రికార్డెడే చెప్తాను, లైవ్ క్లాస్ చెప్పాను. అండ్ ఎవ్రీ డే క్లాస్ 45 minutes ఉంటుంది, 45 minutes to 1 hour డిపెండింగ్. సో ఇట్ విల్ బి 5 days. 45 minutesలో ఆల్మోస్ట్ 12 to 15 questions ఈజీగా చేసేయచ్చు అంటే చూపిస్తాను నేను. తర్వాత 5 days క్లాస్ తీసుకొని రిమైనింగ్ 2 days ఒక 100 questions నేను ఫస్ట్ డే 50, 100 సెకండ్ డే 50. మనం ఇంతకుముందు ఈ 5 daysలో చేసిన టాపిక్స్ ఉంటాయి కదా, వాటి మీద నేను ఒక 100 questions అసైన్మెంట్ ఇస్తాను. సో యూ హ్యావ్ టు డూ ఆన్ ద సాటర్డే అండ్ సండే. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్లో మళ్ళీ నెక్స్ట్ మండేలో రివిజన్, మళ్ళీ వీ కెన్ హ్యావ్ ఏ రివ్యూ. వాళ్ళకి సెపరేట్ ఒక క్లాస్ తీసుకుంటాను అనమాట. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ నాకు అనిపించింది చాలా మందికి దే ఆర్ ఫీలింగ్ డిఫికల్టీ. ఈజీ క్వశ్చన్స్ కానీ భయపడుతున్నారు. ఓకే, సో నేను వచ్చేసి దానికి ఛార్జ్ చేసేది 299 rupees పర్ మంత్. నేను పర్ మంతే తీసుకుంటాను. నేను ఒక్కసారి ద రీజన్ ఐ ఛార్జ్ పర్ మంత్ ఈజ్ వెరీ సింపుల్. ఒకటేసారి పెద్ద అమౌంట్ 3,000, 4,000 లేకపోతే 2,500 పెట్టినాం అనుకో, స్టూడెంట్కి ఏమవుతుందంటే అంత పెద్ద అమౌంట్ పెట్టాలా అని ఒకటి అనిపిస్తుంది. సెకండ్ థింగ్, ఈ సార్ కంటిన్యూ చేస్తాడా లేదా, ఇప్పుడు చెప్పిండు మరి నెక్స్ట్ 4 months తర్వాత ఈ క్లాస్ ఉంటుందా ఉండదా అనేది ఒక డౌట్ ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ దట్ డౌట్. సో అది వాళ్ళకి మంచిది కాదు. పెద్ద అమౌంట్ తీసుకొని సార్ చెప్తాడా లేదా, టెన్షన్ ఎందుకు అనవసరంగా అని ఎట్లయినా స్టార్ట్ చేస్తా. అండ్ సెకండ్ థింగ్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ మంత్ చెప్తా కదా, ఫస్ట్ మంత్ నా స్ట్రాటజీ నచ్చలేదు అనుకో, సెకండ్ మంత్ మీరే అంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు, ఓకే సార్ అంటారు, దట్ ఈస్ ఫైన్. నాకేం ప్రాబ్లం లేదు. కానీ చెప్తున్నా అంటే మీకు నచ్చకపోతే వెళ్ళిపోవడానికి ఈజీ స్కోప్ ఉంది కదా. సో మీకు ఇంత 1 month 300 కట్టి చూస్తారు, మాకు నచ్చింది, సార్ చెప్పేది మాకు అర్థమవుతుంది, హెల్ప్ఫుల్గా ఉందంటే మీరు వస్తారు, ఇంకా నలుగురిని తీసుకొస్తారు. దట్ ఈస్ ద రీజన్ ఐ గో విత్ ద 1 month 300 చెప్తున్నా. సో 5 days మళ్ళీ చెప్తున్నానండి. 5 days రికార్డెడ్ సెషన్ ఉంటుంది. నేను ఆల్రెడీ రికార్డ్ చేసేసి దాన్ని అప్లోడ్ చేస్తాను. అండ్ 6th day అంటే సాటర్డే అండ్ సండే ఐ విల్ గివ్ యూ 100 questions అసైన్మెంట్ ఇస్తాను. అది కూడా నా యాప్లో ఉంటుంది, లర్నింగ్ కంటిన్యూస్ యాప్లో ఉంటుంది. మీరు PDF డౌన్లోడ్ చేసుకొని యూ హ్యావ్ టు సాల్వ్ ద క్వశ్చన్స్. అండ్ దానికి మనం ఆ 5 daysలో చేసినవే చెప్తాను అనమాట. ఓకే, అండ్ ఎవరికైనా అంటే ఈ కోర్సు నేను ఆల్రెడీ నా లర్నింగ్ కంటిన్యూస్ యాప్ తెలిసిన వాళ్ళు అయితే వెరీ గుడ్, తెలియని వాళ్ళు ఉంటే మీరు గూగుల్కి ఆండ్రాయిడ్కి వెళ్ళి ప్లే స్టోర్కి వెళ్ళి లర్నింగ్ కంటిన్యూస్ LEARNING CONTINUES కంటిన్యూస్ అని కొడితే నా యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దానిలో ఈ కోర్స్ పెట్టాను. హూ ఎవర్ వాంట్స్ టు ఎన్రోల్ యూ కెన్ హ్యాపీలీ ఎన్రోల్. అండ్ ఇది మీరు ఎన్రోల్ అయినా అవ్వకపోయినా నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇది మాత్రం చేయండి. మీరు ఎక్కడ చేసినా, ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా, ఎందుకంటే యాప్టిట్యూడ్ మీద చాలా అశోకనాలు కూడా చాలానే ఉన్నాయి, ఎక్కడైనా చేయండి. బట్ కొన్ని టెక్నిక్స్ వాళ్ళు చెప్పినవి నోట్ చేసుకోండి, అవి చాలా ఈజీగా మీకు మార్క్స్ తెచ్చి పెడతాయి. మీరు ఏ సార్ దగ్గరికి వెళ్తారా, ఏ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్తారా అనేది మీ ఇష్టం, కానీ యూ ఫాలో దోస్ టెక్నిక్స్. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు గెట్ మోర్ మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామ్ అనమాట. సో అది నేను చెప్పదలుచుకుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఉంది కదండి, నేను నాకు నెంబర్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో దాన్ని కాల్ చేయండి. అండ్ యాప్ మీద డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను హోప్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.